बड़ अगला सर जरगम्मा అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా నర్సాపేట మండలం ఇక్కూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న మా యొక్క భూమి సమస్యపై నేను 3 రోజులుగా నా యొక్క బిడ్డలతోటి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ యొక్క దీక్షపై ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు స్పందించి మీ యొక్క సమస్య మేము పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నర్సాపేట ఎస్ఐ గారి సమక్షంలో తహసీల్దార్ సమక్షంలో కూడా ఈరోజు మరి ఇప్పుడు దీక్ష విరమించుకుంటున్నాము. నా పేరు గొట్టుముక్కల సుజాత, దొరకొండ, ప్రకాశం జిల్లా వాసిని. పల్నాడు జిల్లా నర్సాపేట మండలం ఇక్కూరు గ్రామ పరిధిలో మాకున్నటువంటి 1 ఎకరా భూమిని స్థానికులు ఆక్రమించగా న్యాయం కోసం నా కుటుంబంతో కలిసి ఇవాటికి 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంలో నర్సాపేట మీడియా వారు మా యొక్క సమస్యపై స్పందించి మీడియా ద్వారా ప్రసారం చేయగా మీడియా కథనాలను చూసి నారా లోకేష్ గారు అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మినిస్టర్ గారు స్పందించారు. మీకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే నర్సాపేట తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు సమక్షంలో మా యొక్క ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క స్పందనకు కారణమైన మీడియా మిత్రులందరికీ కూడా నా కుటుంబం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డీకే పట్ట, అడంగలు 1B, RSR, ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి సర్వే కాపీ, ఈసీ సంబంధిత అన్ని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. గతంలో మేమేమున్నాము, కొంతకాలం మేము బతుకుదెరువు నిమిత్తం ప్రకాశం జిల్లా వెళ్ళాము. ఈ ఒక క్రమంలోనే మా భూమి ఆక్రమణకి గురైంది. అయితే ఎవరికి కౌలుకి ఇవ్వలేదు. మేము మా యొక్క భూమి సర్వే నెంబర్ కానీ వాళ్ళ యొక్క భూమి సర్వే నెంబర్ కానీ అసలు సంబంధం లేదు. సబ్ డివిజన్ కాకపోయినా సబ్ డివిజన్ అయిందని కొంతమంది రెవెన్యూ అధికారులు మభ్యపెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. बड़ अगला सर जरगम्मा అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా నర్సాపేట మండలం ఇక్కూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న మా యొక్క భూమి సమస్యపై నేను 3 రోజులుగా నా యొక్క బిడ్డలతోటి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ యొక్క దీక్షపై ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు స్పందించి మీ యొక్క సమస్య మేము పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నర్సాపేట ఎస్ఐ గారి సమక్షంలో తహసీల్దార్ సమక్షంలో కూడా ఈరోజు మరి ఇప్పుడు దీక్ష విరమించుకుంటున్నాము. నా పేరు గొట్టుముక్కల సుజాత, దొరకొండ, ప్రకాశం జిల్లా వాసిని. పల్నాడు జిల్లా నర్సాపేట మండలం ఇక్కూరు గ్రామ పరిధిలో
మాకున్నటువంటి 1 ఎకరా భూమిని స్థానికులు ఆక్రమించగా న్యాయం కోసం నా కుటుంబంతో కలిసి ఇవాటికి 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంలో నర్సరావుపేట మీడియా వారు మా యొక్క సమస్యపై స్పందించి మీడియా ద్వారా ప్రసారం చేయగా మీడియా కథనాలను చూసి నారా లోకేష్ గారు అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మినిస్టర్ గారు స్పందించారు. మీకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే నర్సరావుపేట తహసీల్దార్ గారు ఎస్ఐ గారు సమక్షంలో మా యొక్క ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క స్పందనకు కారణమైన మీడియా మిత్రులందరికీ కూడా నా కుటుంబం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి మేడం? డీగే పట్ట, అడంగలు 1B, RSR, ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి సర్వే కాపీ, ఈసీ సంబంధిత అన్ని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. గతంలో ఎవరున్నారు అక్కడ పొజిషన్? గతంలో మేమేమున్నాము, కొంతకాలం మేము బతుకుదెరువు నిమిత్తం ప్రకాశం జిల్లా వెళ్ళాము. ఈ ఒక క్రమంలోనే మా భూమి ఆక్రమణకి గురైంది. అయితే ఎవరికి కౌలుకి ఇవ్వలేదు. మేము మా యొక్క భూమి సర్వే నెంబర్ కానీ వాళ్ళ యొక్క భూమి సర్వే నెంబర్ కానీ అసలు సంబంధం లేదు. సబ్ డివిజన్ కాకపోయినా సబ్ డివిజన్ అయిందని కొంతమంది రెవెన్యూ అధికారులు మభ్యపెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. బడు సరే ఇటు జరగమ్మా. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పిక్కూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న మా యొక్క భూమి సమస్యపై నేను 3 రోజులుగా నా యొక్క బిడ్డలతోటి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ యొక్క దీక్షపై ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు స్పందించి మీ యొక్క సమస్య మేము పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నర్సరావుపేట ఎస్ఐ గారి సమక్షంలో తహసీల్దార్ సమక్షంలో కూడా ఈరోజు మరి ఇప్పుడు దీక్ష విరమించుకుంటున్నాము.